కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ సామాగ్రి పంపిణీ మొదలైంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్, హుజూరాబాద్లోని జూనియర్ కాలేజీ ఆవరణలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎంల పంపిణీకి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ లోక్సభకు రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు పూర్తయినాయి. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ, పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజెంట్ మనం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఆవరణలో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ సిబ్బంది వాళ్ళ సామాగ్రి తీసుకెళ్లేందుకు వచ్చిన సందడి కూడా చూడవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 సిబ్బందితో పాటు ఈ రూట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అంతా కూడా ఇక్కడ సందడిగా కనిపిస్తుంది. చూడవచ్చు, మనకు ప్రజెంట్ ఇక్కడ కౌంటర్ నెంబర్ 6 దగ్గర ఉన్నాం. ఈ కౌంటర్ నెంబర్ 6 దగ్గర ఆల్రెడీ సామాగ్రి అంతా కౌంటర్లోకి చేరుకుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన కీలకమైన బ్యాలెట్ యూనిట్లు, తర్వాత కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, ఈ 3 కలిపితే ఈవీఎం అవుతుంది. ఈ ఈవీఎంకి సంబంధించిన సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది కూడా ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళ అటెండెన్స్ ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళకు అప్పజెంపే ప్రక్రియలు ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు, ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అధికారులు మనతో పాటు, సరే ఏంటి వాళ్ళ సిబ్బందికి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందజేయబోతున్నారు, ఏమేమి ఉంటాయి వీటితో పాటు? మామూలుగా ఒక పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఈవీఎం అంటే దానిలో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర 32 అంటే 29 మంది అభ్యర్థులు, అంటే నోటాతో కలిపి 29 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్లు మనకు అవసరం పడతాయి. కాబట్టి ఒక పోలింగ్ స్టేషన్కు ఒక కంట్రోల్ యూనిట్, 2 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ ఉంటుందండి. వీవీప్యాట్లేమో వాళ్ళు వేసినటువంటి గుర్తుకు పడ్డదా లేదా చూసుకోవడానికి ఉండేటువంటి పేపర్ మీద వచ్చేటువంటి దాని మిషను. కాబట్టి ఈ 4 అంటే 2 బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్, తర్వాత వీవీప్యాట్, ఈ 4 వాళ్ళకి అందజేస్తాం. దాంతోపాటు సంబంధిత స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 8 గంటలకు ఇక్కడికి బయలుదేరబోతున్నారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నారు? ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ నుండి మధ్యాహ్నం బయలుదేరుతారండి. వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్స్కి సరే ఆయా రూట్లలో రూట్ ఆఫీసర్స్ ఉన్నారు, మాకు సెక్టరల్ ఆఫీసర్స్ ఉన్నారు. వారి ద్వారా ఆయా రూట్లలో ఏ పోలింగ్ స్టేషన్కి అలాట్ అయినాయో ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఆ వాహనాలు వెళ్ళిన తర్వాత వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అక్కడే పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఆ పరిధిలో చట్టబద్ధమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు అక్కడ పోలింగ్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం, అంటే బ్యాలెట్ యూనిట్ సంబంధించి రేపు పోలింగ్ బూత్ నిర్మాణం చేసుకోవడం అనేది జరగాలి. పోలింగ్ బూత్ నిర్మాణం చేసుకుంటారు, ఆ ఏరియాను డిసైడ్ చేసుకుంటారు. అంటే ఒక పోలింగ్ స్టేషన్లో ఏరియా ఎంత పరిధి ఉన్నదో దాన్ని నిర్ణయం చేసుకుంటారు. వాటికి సంబంధించినటువంటి అన్ని పూర్తి చేసుకొని ఎన్నికలకు సిద్ధం అవుతుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి 106 పోలింగ్ స్టేషన్ ఉంది, వీళ్ళకి ఇవి ఇస్తారు. ఏదైనా సపోజ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే మళ్ళీ అదనంగా ఏదైనా స్పేర్ ఇస్తున్నారా? తప్పకుండా అండి, అటువంటి సమస్య రాదు. ఒకవేళ అటువంటి సమస్య అయితే దాదాపు కమిషనింగ్లో ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఇంజనీర్ల సమక్షంలో పూర్తిగా అటువంటి సమస్య రాదు. ఒకవేళ అటువంటి సమస్య కనుక వచ్చినట్టయితే మా సెక్టోరల్ అధికారులు వెంటనే అంటే మనం మాక్ పోలింగ్ చేస్తుంటాం. మాక్ పోలింగ్ సమయంలో ఏ యూనిట్ అయితే సమస్య వచ్చిందో దాన్ని మార్చగలుగుతాం. పూర్తి ఒరిజినల్ యాక్చువల్ పోల్ సమయంలో ఏదన్నా ప్రాబ్లం వస్తే మాత్రం టోటల్ యూనిట్ మార్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా, ఎక్స్ట్రా మెటీరియల్ అంతా కూడా వాటిని కూడా పరిశీలన చేసి పూర్తి కమిషనింగ్ చేసిన తర్వాతనే మా సెక్టర్ల అధికారుల దగ్గర అది ఉంచడం జరిగింది. ఇది చూడొచ్చు, మనకు క్లియర్గా మనకు ఇప్పుడు కరీంనగర్ లోక్సభ పరిధికి అయితే 28 మంది అభ్యర్థులు ఉన్నారు. ఒక గుర్తు నోట, ఒక ఈవీఎంలో 16 సింబల్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి రేపు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందులో మొత్తం గుర్తులలో వాళ్ళు ఓటరు చూసుకొని తనకు నచ్చిన గుర్తుకు ఓటేసే అవకాశం ఉంటుంది. ఓటేసిన తర్వాత ఆ ఓటు రికార్డు కంట్రోల్ యూనిట్ లోపల పీఓ దగ్గర, పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఓటర్కు ప్రతిసారి కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఓటింగ్ను. తర్వాత వీవీప్యాట్ ద్వారా తను వేసిన గుర్తుకు పడిందా లేదా చూసుకునే అవకాశం ఉంటుంది. పోల్ స్లిప్లు కూడా దీంట్లో ప్రింట్ అయ్యి పడతాయి. అదేవిధంగా మనకు ఓవరాల్గా సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. మొత్తం 2194 పోలింగ్ కేంద్రాలు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెంటర్లో చొప్పదండి కరీంనగర్ సంబంధించిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కరీంనగర్ పాలిటెక్నిక్ కాలేజీలో మానకొండకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా హుజూరాబాద్ కాలేజీలో అక్కడ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి జరుగుతుంది. ఓవరాల్గా సిబ్బంది అంతా కూడా సామాగ్రి తీసుకొని మధ్యాహ్నం కల్లా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు జరగబోయే ప్రాసెస్ సంబంధించి ఉదయం 5:30కే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. వాళ్ళు సింబల్స్ ఒక 50 రకాల గుర్తులను సంబంధించి వాళ్ళు ర్యాండమ్గా నొక్కి చూస్తారు. అవి కరెక్ట్గా పడుతున్నాయా లేదా అని చెక్ చేసిన తర్వాత మళ్ళీ క్లియరెన్స్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఈవీఎంలు మొత్తం, అంటే ఈ 3 రకాల యూనిట్లను సీజ్ చేసి అసలైన పోలింగ్ను 7 గంటలకు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. వేసవి తీవ్రత కారణంగా 5 గంటల నుంచి 6 గంటల వరకు గంట సేపు అదనంగా పొడిగించారు. ఓటర్లంతా కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.